కోనార్క్ సన్ టెంపుల్. కోనార్క్ ఒడిశా రాష్ట్రంలోని పూరీ జిల్లాకు చెందిన ఒక మధ్యతరగతి పట్టణం. ఇది బంగాళాఖాతం సముద్ర తీరాన ఆ రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక స్థలాల్లో ఒకటి. ఇక్కడ నల్ల గ్రానైట్ రాళ్లతో కట్టిన 13వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం ఉంది. దీన్ని తూర్పు గంగ వంశానికి చెందిన నరసింహదేవుడు 1236 నుండి 1264 కాలంలో దీనిని నిర్మించారు. ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. సూర్యుని రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం నగీషులు చెక్కిన శిల్పాలతో అలంకరింపబడినది. అలాగే ఈ ఆలయం సముదాయం మొత్తం 7 బలమైన అశ్వాలు, 12 జాతకాల అలంకృత చక్రాలతో లాగబడుతున్న పెద్ద రథంతో అలంకారంతో కట్టబడింది. ఈ ఆలయం మొత్తం విస్తీరణ అంతా కలుపుకుంటే 26.2 ఎకరాల్లో ఈ ఆలయం ఉంటుంది. కోనార్క్ సముద్ర తీరాన నిర్మింపబడిన సూర్య దేవాలయం. సూర్యుడు గమనంకు అనుగుణంగా ఈ ఆలయ నిర్మాణం జరగడం జరిగింది. అద్భుతాల్లోకెల్లా అద్భుతం అనిపిస్తుంది దీన్ని చూస్తే. రథానికి 12 చక్రాలు, సంవత్సరానికి 12 మాసాలు, 12 రాసులు, వీటి అనుగుణంగా సూర్యగమనం అండ్ దీనిని బేస్ చేసుకుని ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. మనం స్థల పురాణం తెలుసుకుందాం రండి. పూర్వకాలంలో శాపగ్రస్తుడైన కుష్ఠరోగంతో బారిన పడ్డ శ్రీకృష్ణుడు కుమారుడైన సాంబుడు కోనార్క్ దేవాలయం దగ్గరలో ఉన్న చంద్రభాగం తీర్థం వద్ద కూర్చొని సూర్యుడిని స్మరిస్తూ తపస్సు చేశాడు. ఆ సమయంలో చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా అతనికి ఒక సూర్య భగవానుడి విగ్రహం లభించింది. దాన్ని సాంబుడు కోనార్క్ ఆలయంలో ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠ చేశాడు. అండ్ శ్రీకృష్ణుడు తన యొక్క కొడుకుని శపించాడు. దానికి రీజన్, నీళ్లలో అభ్యంగన స్నానం చేస్తుండగా అక్కడున్న ఆడవాళ్ళని చూస్తాడు. దానికి కోపం వచ్చి శ్రీకృష్ణుడు శాపం ఇస్తాడు. దాని కారణంగా సాంబుడు కుష్ఠరోగంతో పాలవుతాడు. అయితే ప్రస్తుతం ఆ ఆలయంలో పురాణ కాలంలో స్థాపించబడిన విగ్రహం అయితే కనిపించదు. ఈ విగ్రహం ఏమైందా అనే విషయం ఇప్పటికీ రహస్యమే. ప్రస్తుతానికి కోనార్క్లో ఉన్న ఆలయం గంగ వంశానికి చెందిన మొదటి నరసింహుడు నిర్మించాడు. అయితే ఆ రోజుల్లో దాదాపు 1200 మంది శిల్పులు 12 ఏళ్ల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయాల విశేషాలు తెలుసుకుందాం రండి. ఈ సూర్య దేవాలయంలో ఎన్నో విచిత్రాలు ఉన్నాయి. ఆలయం రథాకారం కలిగి ఉంటుంది. ఆలయం 12 జాతకాల చక్రాలు కలిగి ఉంటాయి. దేవాలయం పైన పద్మము, కలశము ఆకర్షణీయంగా చెక్కబడి ఉన్నాయి. ఖజురహో మాదిరి ఇక్కడ కూడా శృంగార రసాభరిత శిల్పాలు విశేషంగా చెక్కి ఉన్నాయి. ఇక్కడ సముద్ర తీరాన ఇసుక బంగారపు వర్ణంలో ఉండి తీర ప్రాంతము అందాలు చిందుతూ ఉల్లాసంగా ఉంటుంది. సూర్యుని రథాకారంలో నిర్మించిన ఈ దేవాలయం ఇరువైపులా 12 జాతక చక్రాలు చెక్కబడి ఉన్నాయి. అలాగే వారంలో 7 రోజులను సూచించే విధంగా 7 గుర్రాలు చెక్కబడి ఉన్నాయి. ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలరు. సూర్య పరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడడం ఒక గొప్ప విశేషం. అలాగే ఈ దేవాలయంపై అనేక శృంగారభరిత శిల్పాలు సైతం చెక్కబడి ఉన్నాయి. కోనార్క్ ఆలయంలో మూల విరాట్ లేకపోవడం కూడా ఒక చెప్పుకోదగ్గ విషయమే. అయితే ప్రతి ఏడాది రథసప్తమి సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. కోనార్క్లో సూర్య దేవాలయంతో పాటు అఖిలాండేశ్వరి ఆలయం, అమరేశ్వర ఆలయం, దుర్గా, గంగేశ్వరి, లక్ష్మీనారాయణులు, అలాగే మంగళ, నీల, మాధవ ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో భక్తులు దేవాలయం దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థంలో స్నానం చేసి దేవాలయంలో ఉన్న నవగ్రహాలను కూడా పూజిస్తారు. అద్భుతమైన శిల్పకళకు, ఆధునిక పరిజ్ఞానానికి గుర్తుగా కోనార్క్ దేవాలయాన్ని మనం పేర్కొనవచ్చు. ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే 6 AM to 8 PM దాకా ఈ టెంపుల్ని మనం దర్శించాలి. మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.